అందరికీ నమస్కారం. సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు పర్యావరణ సమస్యలు ఈ సబ్జెక్ట్లో భాగంగా మనం సెకండ్ చాప్టర్ అయిన శక్తి నిర్వహణ గురించి మనం చెప్పుకుంటున్నాం. అయితే ఈ శక్తి నిర్వహణ గురించి మనకి ప్రిలిమ్స్లో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అయిన జాగ్రఫీలో కూడా ఉంటుంది. చూడండి, మనం ఒకసారి సిలబస్ కాపీని కనుక చూసుకున్నట్లయితే ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ, ఇందులో న్యాచురల్ రిసోర్సెస్ అండ్ దేర్ డిస్ట్రిబ్యూషన్ అని ఉంటుంది. అంటే శక్తి వనరుల గురించి మనం ఇందులో చదువుకోవాలి. అంటే శక్తి వనరులు అంటే నథింగ్ బట్ ఇక్కడే మనం సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు పర్యావరణ సమస్యలు ఇందులో భాగంగా శక్తి నిర్వహణ గురించి చెప్పుకునేటప్పుడే మనం చెప్పుకుంటాం. సో కాబట్టి ఈ చాప్టర్ని ఇటు సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు పర్యావరణ సమస్యలు, సో దీనికి ఉపయోగపడే విధంగా, అలానే జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం చెప్పుకుందాం. ఓకే, సరే చూడండి, ఇప్పుడు శక్తి వనరుల గురించి మనం చెప్పుకుందాము. శక్తి వనరుల్ని రెండు రకాలుగా విభజన చేయొచ్చు. సో దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్. శక్తి వనరుల్ని రెండు రకాలుగా విడదీయొచ్చు. దాన్ని పునరుత్పత్తి చెందని శక్తి వనరులు, అలానే పునరుత్పత్తి చెందే శక్తి వనరులు. నాన్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్, అలానే రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్, ఇట్లా రెండు రకాలుగా విడదీయొచ్చు. సో ఫస్ట్ మనం ఇప్పుడు ఈ క్లాస్లో పునరుత్పత్తి చెందని శక్తి వనరుల గురించి మనం చెప్పుకుందాము. చూడండి, సో పునరుత్పత్తి చెందని శక్తి వనరులు, నాన్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ గురించి మనం చెప్పుకుందాం. చూడండి, ప్రకృతిలో ఒక పరిమిత పరిమాణంలో ఉండి ఒకసారి వాడిన తర్వాత తిరిగి పునరుద్ధరించుకోవడానికి వీలు లేని వనరుల్ని పునరుత్పాదక లేని శక్తి వనరులు అని అంటాం. చూడండి, ఇవి భూమి అడుగున ఏర్పడడానికి లక్షలాది సంవత్సరాలు పడుతుంది. నాన్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ గురించి మనం చెప్పుకుంటున్నాం. ఓకే, తర్వాత పునరుత్పత్తి చెందని శక్తి వనరుల గురించి చూద్దాం. ఇప్పుడు వీటికి ఉదాహరణలు ఏంటి? ప్రధాన ఉదాహరణలు ఏంటంటే బొగ్గు, కోల్, అలానే పెట్రోలియం, అలానే మూడు సహజ వాయువు, నేచురల్ గ్యాస్. మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా దీని గురించే డిస్కషన్ జరుగుతుంది కదా. సో మొన్నటి వరకు కూడా మన దేశంలో బొగ్గు నిల్వలు తగ్గాయని చెప్పేసి సో అనేక రకాలుగా వార్తలు వచ్చాయి. అలానే తర్వాత ప్రస్తుతము పెట్రోలియము, సహజ వాయువు యుద్ధాల వల్ల సో మొత్తం కూడా కొరత ఏర్పడిందని దీని గురించి ఇప్పుడు ప్రస్తుతము వార్తలు వస్తున్నాయి. సో కాబట్టి దీని గురించి మనం ప్రత్యేకంగా చాలా డెప్త్గా చదవాలి. పోయినసారి వీటి గురించి అంటే ఈ యొక్క సెకండ్ చాప్టర్ నుంచి తక్కువ ప్రశ్నలు వచ్చాయి, కానీ ఈసారి ఎక్కువ ప్రశ్నలు రావడానికి ఆస్కారం ఉంది. సరే జాగ్రత్తగా చూడండి ఒకసారి. సో ఈ బొగ్గుని చూడండి ఒకసారి, ఒక్కొక్క దాని గురించి మనం చెప్పుకుందాము. ఈ క్లాస్లో కోల్ గురించి మనం చెప్పుకుందాం. నాన్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్లో ఫస్ట్ బొగ్గు గురించి మనం చెప్పుకుందాం, తర్వాత పెట్రోలియం, తర్వాత సహజ వాయువు, ఇట్లా మనం చెప్పుకుందాం. సో బొగ్గు, సో ఈ బొగ్గుని నల్ల బంగారం అని కూడా అంటారు, బ్లాక్ గోల్డ్ అంటారు, గుర్తుపెట్టుకోండి, నల్ల బంగారము. లేదా దీనినే సౌరశక్తి గిడ్డంగి, సో ఇంగ్లీష్లో వేర్ హౌస్ ఆఫ్ సోలార్ ఎనర్జీ అని అంటాం. ఇంగ్లీష్లో కూడా గుర్తుపెట్టుకోవాలి, బ్లాక్ గోల్డ్, అలానే వేర్ హౌస్ ఆఫ్ సోలార్ ఎనర్జీ. మీరు చూడండి, మీరు క్లాస్ వింటున్న వాళ్ళు మీ ఫోన్ని హారిజెంటల్లో అడ్డంగా తిప్పుకొని చూడండి, చాలా బాగుంటుంది వ్యూ. ఓకే, సో అలానే మధ్య మధ్యలో ప్రశ్నలు కూడా వస్తాయి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మీకు అందుబాటులోకి వచ్చాను. సో మధ్య మధ్యలో వస్తుంటాయి, వాటికి ఆన్సర్ చేసే విధంగా మీరు కాన్సన్ట్రేషన్గా వినండి. సో చూడండి ఒకసారి. తర్వాత అసలు ఇలాంటి బొగ్గు ఎలా ఏర్పడింది, ఇది కూడా మనల్ని ఎగ్జామ్లో అడుగుతున్నాడు. సో చూడండి, దాదాపు 300 మిలియన్ సంవత్సరాల క్రితము, అంటే ఏంటి, దాన్ని ఏ కాలం అంటారంటే కార్బోనిఫరస్ కాలం అంటారు. సో ఆ కాలంలో భూమిపై ఉన్న దట్టమైన అడవులు పెద్ద పెద్ద చెట్లతోటి విస్తారంగా ఉండేవి. సో ఇట్లా ఈ విధంగా పెద్ద పెద్ద చెట్లతోటి, దట్టమైన అడవులతోటి విస్తారంగా ఉండేవి. సో అవి తర్వాత కాలంలో ఏం జరిగిందంటే, కాలంలో భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. ఆ భూకంపాలు సంభవించినప్పుడు ఈ చెట్లు రాలిపోయేవి. అలానే పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు కూడా ఈ చెట్లు కిందకి రాలిపోయినవి. అలానే ఖండాంతర చలనాలు ఏర్పడుతూ ఉంటాయి. సో అప్పుడు కూడా ఇట్లా భూమి లోపలికి ఇంగిపోయాయి. ఇట్లా కాలక్రమేణా ఆ చెట్లు భూగర్భంలో కలిసిపోయేవి. అంటే భూగర్భంలో కలిసిపోయాయి. మనకి భూమిలో చాలా పొరలు ఉంటాయని మనకు తెలుసు. సో ఇట్లా ఈ పొరల్లో మొత్తం కూడా ఈ యొక్క కర్బన పదార్థాలు, ఈ చెట్లు పూర్తిగా కిందకి ఇంకిపోయి అధిక పీడనం వలన, అలానే అధిక ఉష్ణోగ్రతల వల్ల కర్బన పదార్థాలుగా మారి ఇట్లా బొగ్గుగా, కోలుగా మొత్తం కూడా పొరల్లో ఫామ్ అయిపోతుంది అనమాట. ఇట్లా బొగ్గు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం, అంటే 300 మిలియన్ సంవత్సరాల క్రితము కార్బోనిఫరస్ కాలంలో ఏర్పడింది అనమాట. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది మొత్తం కూడా మీకు చూడండి, ఈ యొక్క క్లాసులు మొత్తం కూడా అథెంటిక్ సోర్సెస్ నుంచే చెప్తున్నాను. 300 మిలియన్ సంవత్సరాల క్రితం అని మీకు ఎలా తెలుసారంటే, ఎన్సీఆర్టీ పుస్తకంలోనే రాశాడు. అబౌట్ 300 మిలియన్ ఇయర్స్ ఎగో ద ఎర్త్ హ్యాడ్ డెన్స్ ఫారెస్ట్ ఇన్ లో లైన్ వెట్లాండ్స్ ఏరియాస్. ఇట్లా పూర్తిగా కూడా మీకు ప్రతిదీ సో ఎన్సీఆర్టీ పుస్తకం నుంచి, ఎస్సీఆర్టీ పుస్తకం నుంచే మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఎగ్జామినర్ మొత్తం కూడా ఇలాంటి అథెంటిక్ బుక్స్ నుంచే క్వశ్చన్స్ ఫామ్ చేస్తాడు కదా. సో కాబట్టి ప్రతిదీ కూడా మీకు అథెంటిక్ బుక్స్ నుంచే చెప్తున్నాను. ఓకే, తర్వాత నెక్స్ట్ మరి ప్రశ్నలు చూడండి ఒకసారి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా అడిగాడు, సో ఈ టాపిక్స్ నుంచి మధ్య మధ్యలో అడుగుతున్న చూడండి ఒకసారి. బొగ్గు ఏర్పడే ప్రక్రియకి సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఇది ఒకసారి యూపీఎస్సీలో అడిగాడు. మనకి ఏపీఎస్సీలో కూడా తిరిగి అడుగుతున్నాడు ఇలాంటి ప్రశ్నలు. వృక్ష సంపద భూగర్భంలో అధిక పీడనము, అలానే అధిక ఉష్ణోగ్రతలకి లోనవ్వడం వల్ల బొగ్గు ఏర్పడుతుంది. దిస్ ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్, ఇప్పుడే మనం చెప్పుకున్నాం.
సో ఈ ప్రక్రియను ఏమంటాం అంటే కార్బనైజేషన్ అంటాం. సో కాబట్టి కరెక్ట్ స్టేట్మెంట్. అలానే బొగ్గుని నల్ల బంగారము మరియు సౌరశక్తి గిడ్డంగి అని కూడా పిలుస్తారు. కరెక్ట్ స్టేట్మెంట్. కాబట్టి 1, 2, 3 సరైనవి. ఓకే, ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు. అలానే చూడండి, మరి ఇలాంటి బొగ్గులో కర్బన శాతాన్ని బట్టి, ఓకే, కర్బన పర్సంటేజ్ని బట్టి, అలానే అవి మండే స్వభావాన్ని బట్టి ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? ఇది చాలా సార్లు ఎగ్జామ్లో అడిగాడు. 4 రకాలుగా వర్గీకరించవచ్చు. సో కర్బన శాతం పెరిగే కొద్దీ బొగ్గు నాణ్యత, అలానే దాని నుంచి లభించే ఉష్ణశక్తి కూడా పెరుగుతుంది కర్బన శాతం పెరిగే కొద్దీ. మరి చూడండి, ఒక్కొక్కటి చూద్దాము. ఆంథ్రసైట్, తర్వాత 2 బిటుమినస్, తర్వాత 3 లిగ్నైట్, అలానే 4 పీట్. ఫస్ట్ ఆంథ్రసైట్ అనేది కర్బన శాతం ఎక్కువగా ఉంటుంది. 2 బిటుమినస్లో కర్బన శాతం ఎక్కువగా ఉంటుంది. తర్వాత లిగ్నైట్లో ఎక్కువ ఉంటుంది. తర్వాత పీట్లో ఉంటుంది. సో ఇట్లా కర్బన శాతం పెరిగే కొద్దీ బొగ్గు నాణ్యత పెరుగుతుంది. అలానే దాని నుంచి వచ్చే ఉష్ణశక్తి కూడా పెరుగుతుంది. ఒక్కొక్క దాని గురించి చూద్దాం. దీని గురించి ఎగ్జామ్లో ప్రతిసారి అడుగుతున్నాడు. రైల్వేస్ కానీ, ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కానీ, అలానే గ్రూప్ 2లో కానీ, గ్రూప్ 1లో కానీ, ఇట్లాంటి అన్ని పరీక్షల్లో ఇది లేకుండా అసలు ప్రశ్నే ఉండట్లేదు వీటి గురించి. సో అంత ఇంపార్టెంట్. చూద్దాం చూడండి. ఫస్ట్ ఆంథ్రసైట్. సో ఆంథ్రసైట్ అనే బొగ్గు గురించి మనం చూద్దాం. ఇది అత్యంత నాణ్యమైన, అలానే గట్టి బొగ్గు అని చెప్పుకోవాలి. చూడండి, సుత్తితో కొట్టినా కానీ చాలా టైం వరకు విరిగిపోదు. అంతంత గట్టి బొగ్గు అనమాట. అలానే అంత గట్టి బొగ్గు కాబట్టే ఓకే నాణ్యమైనది ఇది. సో అలానే కర్బన శాతం ఎంత దీనిలో అంటే సుమారు 80 నుంచి 95% కర్బన శాతం ఉంటుంది. కాబట్టి గట్టిగా ఉంటుంది. అలానే నల్లగా మెరుస్తూ ఉంటుంది ఇది, ఈ బొగ్గు చూడడానికి. అలానే మరి ఇది నాణ్యత గల బొగ్గు కాబట్టి తక్కువ పొగనిస్తుంది. ఎప్పుడైతే నాణ్యత గల బొగ్గు ఉంటుందో అది తక్కువ పొగనిస్తుంది. అలానే నీలి రంగు జ్వాలతో మండుతుంది. మన ఇంట్లో గ్యాస్లో ఎట్లయితే నీలి రంగులో వస్తుందో ఆ విధంగా నీలి రంగు జ్వాల వస్తుంది, ఎందుకంటే నాణ్యమైన బొగ్గు కాబట్టి. అలానే అత్యధిక ఉష్ణశక్తి ఇస్తుంది. మన దేశంలో ఇలాంటి ఆంథ్రసైట్ బొగ్గు ఏదైతే ఉందో అది తక్కువగా లభిస్తుంది. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఉందో ఆ జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో స్వల్పంగా ఉందన్నమాట. సో కాబట్టి ఇది ఆంథ్రసైట్ గురించి. ఈ 5 పాయింట్లు గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఎగ్జామ్లో ఇవే అడుగుతూ ఉంటాడు. ఓకే, తర్వాత నెక్స్ట్ రెండవది బిటుమినస్ బొగ్గు. దీనిని సాధారణ బొగ్గు అంటాం, లేదా సాఫ్ట్ కోల్ అంటాం. దీన్ని వాణిజ్య బొగ్గు అని కూడా పిలుస్తారు. చాలా ఇంపార్టెంట్ ఇది. మరి ఇలాంటి బిటుమినస్ దీనిలో కర్బన శాతం ఎంత ఉందంటే 70 నుంచి 85%. చూడండి, కర్బన పర్సంటేజ్ వచ్చేసి మీ పుస్తకాల్లో వేరే రకంగా ఉండొచ్చు. ఇది మొత్తం కూడా అథెంటిక్ బుక్స్ నుంచి, పిఏబి నుంచి, ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి చెప్తున్నాను మొత్తం కూడా. కాబట్టి నేరుగా ఇవే మిమ్మల్ని ఎగ్జామ్లో అడుగుతాడు. భారతదేశంలో లభించే బొగ్గులో ఎక్కువ శాతం బిటుమినస్ రకానికి చెందింది. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు ఇది. భారతదేశంలో లభించే బొగ్గుల్లో ఎక్కువ శాతం ఏ రకానికి చెందిన బొగ్గు ఉంటుంది అని మిమ్మల్ని ఎగ్జామ్లో అడిగితే బిటుమినస్ అని చెప్పాలి. అలానే దీనిని ప్రధానంగా విద్యుత్ ఉత్పత్తి, అంటే మనం థర్మల్ పవర్స్ ఉన్నాయి కదా, ఆ థర్మల్ పవర్ ప్లాంట్స్లో ఉపయోగిస్తారు. అలానే ఉక్కు పరిశ్రమల్లో కూడా దీన్ని ఉపయోగిస్తారు అన్నమాట, బిటుమినస్ బొగ్గుని. ఓకే, ఈ 4 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. తర్వాత మూడవది లిగ్నైట్ రకము. సో లిగ్నైట్ చూడండి, ఇది చాలా సార్లు ఎగ్జామ్లో అడిగాడండి, ఎన్నోసార్లు ఎగ్జామ్లో అడిగాడు. పోయినసారి గ్రూప్ 2 ఫిల్మ్స్లో కూడా అడిగినట్టు గుర్తు నాకు. చూడండి, దీనిని బ్రౌన్ కోల్ అని కూడా అంటారు. అంటే గోధుమ రంగు బొగ్గు అని కూడా పిలుస్తారు. ఇట్లా గోధుమ రంగులో ఉంటుంది. అలానే దీనిలో మరి కర్బన శాతం ఎలా ఉంటుందంటే 40 నుంచి 50% వరకు, 55% వరకు మనకి కర్బన శాతం ఉంటుంది. సో కాబట్టి చూడండి, ఇందులో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మండేటప్పుడు ఎక్కువ పొగ విడుదల చేస్తుంది. ఇది తక్కువ వేడినిస్తుంది. ఎక్కువ తేమ ఉంటుంది కాబట్టి పొగ ఎక్కువగా వస్తుంది. అలానే తక్కువ వేడినిస్తుంది. సో మరి ఇలాంటి లిగ్నైట్ అనేది ఇక్కడ ఎక్కడ దొరుకుతుందంటే ఫేమస్, బాగా ఎగ్జామ్లో అడిగింది. చూడండి, తమిళనాడులోని నెయ్వేలి అనే లిగ్నైట్ నిల్వల ప్రసిద్ధి అనమాట ఇది. సో అక్కడ దొరుకుతుంది, గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. తమిళనాడులో నెయ్వేలి అంటారు, దీన్ని నైవేలి అంటారు, ప్రొనౌన్సియేషన్ వాట్ ఎవర్ ఇట్. సో నైవేలి లేదా నెయ్వేలి అని అంటారు. అక్కడ ఈ లిగ్నైట్ నిల్వలకు ప్రసిద్ధి, గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. తర్వాత ఆఖరిది పీట్ రకానికి చెందిన బొగ్గు రకము. సో చూడండి, ఇది బొగ్గు ఏర్పడే ప్రక్రియలో మొదటి దశ. అంటే అప్పుడప్పుడే ఈ యొక్క మొక్కలు మొత్తం పూర్తిగా లోపలికి ఇంకిపోయి, భూమిలోకి ఇంకిపోయి, ఆ పొరల్లో కలిసిపోయి లైట్గా బొగ్గు ఏర్పడే ప్రక్రియలో మొదటి దశ ఉంటుంది కదా, అదే పీట్ అనమాట. అలానే దీనిలో మరి కర్బన శాతం 40% కంటే తక్కువ, బిలో 40%. అది 30 కావచ్చు, 20 కావచ్చు, 10% కావచ్చు. సో కర్బన శాతం బిలో 40% ఉంటే దాన్ని పీట్ బొగ్గు అంటాం. మరి ఇది కలపను పోలి ఉంటుంది. ఇందులో తేమ చాలా ఎక్కువగా ఉండి అతి తక్కువ ఉష్ణాన్ని ఇస్తుంది. లిగ్నైట్ కంటే కూడా తేమ ఎక్కువగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలానే తక్కువ ఉష్ణాన్ని ఇస్తుంది. ఇది మండేటప్పుడు విపరీతమైన పొగను విడుదల చేస్తుంది. లిగ్నైట్ కంటే కూడా చాలా దారుణంగా పొగను విడుదల చేస్తుంది అనమాట. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ 4 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే దీన్ని మనం ఎగ్జామ్స్లో ఎలా అడుగుతాడంటే మ్యాచ్ ది ఫాలోయింగ్స్లో అడుగుతూ ఉంటాడు. చూడండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఎలా అడిగాడో చూద్దాం ఒకసారి. యువతల వైపు బొగ్గు రకం అడిగాడు, అలానే లక్షణాలు ఇటువైపు ఇచ్చాడు. సో పీట్, అలానే లిగ్నైట్, బిట్యూమినస్, ఆంథ్రసైట్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, గుర్తుపట్టండి ఒకసారి. పీట్ చూడండి, పీట్ అంటే ఏంటి? పీట్ బ్రౌన్ కోల, అత్యుమ నాణ్యత, అలానే బొగ్గు తయారీలో మొదటి దశ, వాణిజ్యపరంగా అత్యధిక వాడతారు. చూడండి, ఇదే కదా ఆప్షన్ 3, బొగ్గు తయారీలో మొదటి దశ పీట్. అలానే లిగ్నైట్ ఏంటి?
లిగ్నైట్ అంటే దీన్నే బ్రౌన్ కోల్ అని కూడా పిలుస్తారు, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. అలానే బిట్యూమినస్, దీని సాధారణ బొగ్గు అంటాము, వాణిజ్యపరంగా వాడతారని మనం చెప్పుకున్నాం కదా, సో C4. అలానే D2 ఆంథ్రసైట్, మనం చెప్పుకున్నాము అత్యున్నత నాణ్యతమైన గల బొగ్గు ఏంటంటే ఆంథ్రసైట్, కాబట్టి ఆప్షన్ ఏ. ఇట్లా మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మరి ఇలాంటి బొగ్గుని భారతదేశంలో నిల్వలు ప్రధానంగా 2 విభిన్న భౌగోళిక కాలాలకు చెందిన శిలస్త్రాలతో లభ్యమవుతాయి. ఓకే, ఇప్పుడు వరకు మనం అవి వాటి కర్బన శాతం ఆధారంగా, మండే స్వభావం ఆధారంగా మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఈ బొగ్గు నిల్వలు ఏవైతే ఉన్నాయో, భారతదేశంలో ఉన్న బొగ్గు నిల్వలు ఏదైతే ఉన్నాయో అవి 2 విభిన్న భౌగోళిక కాలానికి చెందిన శిలస్త్రాలతో లభ్యమవుతాయి. ఏంటి అంటే గోండ్వానా బొగ్గు నిల్వలు, గోండ్వానా కోల్ డిపాజిట్స్ అంటాం. అలానే టెర్షరీ బొగ్గు నిల్వలు, టెర్షరీ కోల్ డిపాజిట్స్ అంటాం. ఇట్లా 2 విభిన్న భౌగోళిక కాలాలకు చెందిన వాటిగా లభ్యమవుతున్నాయి అన్నమాట. సో చూడండి, గోండ్వానా బొగ్గు నిల్వలు అలానే టెర్షరీ బొగ్గు నిల్వలు అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ గోండ్వానా కోల్ డిపాజిట్స్ అంటే ఏంటో చూద్దాము. సో వీటి యొక్క నాణ్యత ఏ విధంగా ఉంటుందంటే, ఇవి అధిక నాణ్యత కలిగిన ఆంథ్రసైట్ మరియు బిట్యూమినస్ రకానికి చెందినవి గోండ్వానా బొగ్గు నిల్వలు. భారతదేశంలో మొత్తం బొగ్గు నిల్వల్లో సుమారు 90% పైగా ఈ రకానికి చెందినవి గోండ్వానా. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు ఈ పాయింట్. ఇవి దాదాపు 250 మిలియన్ సంవత్సరాల క్రితం నాటివి ఏవి గోండ్వానా బొగ్గు నిల్వలు. అంటే చాలా ఎక్కువ, అంటే వృద్ధకాలం చెందినవి అని కూడా చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. మరి ఇలాంటి బొగ్గు నిల్వలు ఎక్కడ ఉంటాయంటే ఇవి ప్రధానంగా నదీ లోయల్లో లభిస్తున్నాయి. నదీ లోయలు అంటే ఆ నదీ లోయల దగ్గర చెట్లు ఉంటాయి. చెట్లు కొన్ని లక్షల సంవత్సరాల క్రితము ఏం చేస్తాయి, భూకంపాలు ఏర్పడినప్పుడు లేకపోతే పెద్ద పెద్ద వర్షపాతాలు సంభవించినప్పుడు, ఓకేనా, సో ఆ నదీ లోయల దగ్గర పడిపోయి కిందకి ఇంకిపోయి ఆ యొక్క భూమి పొరల్లో మొత్తం కూడా కలిసిపోయి బొగ్గుగా ఏర్పడి, సో మనకి ప్రధానంగా చాలా 250 మిలియన్ సంవత్సరాల క్రితం అంటే మొత్తం కూడా మరి ఎక్కడో లోతుగా ఏర్పడి ఇలాంటి గోండ్వానా బొగ్గు నిల్వలు ఏర్పడ్డాయి. ఓకే, చూద్దాం. చూడండి, గోండ్వానా బొగ్గు నిల్వలు ఎక్కడెక్కడ ఉన్నాయి. నదీ లోయలు అంటున్నాం కదా, చూడండి ఏ నదీ లోయలు. సో దామోదర్ లోయ, ఇక్కడ గోండ్వానా బొగ్గు నిల్వలు ఏర్పడుతున్నాయి. సో జార్ఖండ్, చూడండి జార్ఖండ్ ఇక్కడ ఉంటుంది భారతదేశంలో. మీకు మ్యాప్ పాయింటింగ్ విధంగా కూడా ఇక్కడ రూపొందించని చూడండి. తర్వాత సోన్ లోయలో కూడా మనకి ఇక్కడ గోండ్వానా బొగ్గు నిల్వలు ఉన్నాయి. సో సోన్ లోయ అంటే మధ్యప్రదేశ్, ఇక్కడ మధ్యప్రదేశ్. అలానే మహానది లోయ, ఒడిశా, చూడండి ఒడిశా ఇక్కడ ఉంటుంది. మహానది లోయలో కూడా ఈ గోండ్వానా బొగ్గు నిల్వలు లభ్యమవుతున్నాయి. అలానే గోదావరి లోయ, తెలంగాణ తెలుసు కదా, సింగరేణి. సో సింగరేణిలో కూడా దొరికే నిల్వలు గోండ్వానా బొగ్గు నిల్వలు. సో పురాతన బొగ్గు నిల్వలు అనమాట గోండ్వానా అంటే. అలానే వార్ధా లోయ మహారాష్ట్రలో ఉంటుంది. సో ఇక్కడ కూడా గోండ్వానా బొగ్గు నిల్వలు లభ్యమవుతాయి. ఇవి మనకి ఎగ్జామ్లో అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత రెండవది ఏంటి, టెర్షరీ బొగ్గు నిల్వలు. ఇవి సుమారు 15 నుంచి 60 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడినవి. అంటే మనకి గోండ్వానా బొగ్గు నిల్వలతో పోల్చుకుంటే ఇవి యంగ్ డిపాజిట్స్ అనమాట. అంటే తక్కువ కాలంలో, ఈ మధ్య కాలంలోనే 15 నుంచి 60 మిలియన్ సంవత్సరాల క్రితం మాత్రమే ఏర్పడిన అనమాట. మరి నాణ్యతలో ఇవి ఎలా ఉంటాయంటే ఇవి తక్కువ నాణ్యత కలిగిన లిగ్నైట్ రకానికి చెందినవి. మనకి గోండ్వానా అయితే చాలా ఎక్కువ నాణ్యత కలిగినవి మొత్తంగా కూడా. కానీ సో ఎట్ ఎ టైం టెర్షరీ బొగ్గు నిల్వలు తక్కువ నాణ్యత కలిగిన లిగ్నైట్ రకానికి చెందినవి. ఇవి చాలా యువ బొగ్గు నిల్వలు. ఓకే, ఎందుకంటే 15 నుంచి 60 మిలియన్ సంవత్సరాల క్రితమే. కానీ గోండ్వానా బొగ్గు నిల్వలు 250 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడినవి. సో కాబట్టి వృద్ధ నిల్వలు అవి. తర్వాత ఇందులో సల్ఫర్ శాతం ఎక్కువగా ఉంటుంది. సల్ఫర్ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టే ఎక్కువ పొగ వస్తుంది. అలానే లిగ్నైట్ రకానికి చెందినవి టెర్షరీ బొగ్గు నిల్వలు. మరి దీని గురించి కూడా చూద్దాం ఒకసారి. ఇలాంటి టెర్షరీ బొగ్గు నిల్వలు అనేవి ఎక్కడ లభిస్తున్నాయంటే మన భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఆ ఈశాన్య రాష్ట్రాల్లో అలానే తీర ప్రాంతాల్లో లభిస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాలంటే అస్సాంలో, అలానే మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్ ఇలాంటి రాష్ట్రాల్లో ఇవి లభ్యమవుతున్నవి, ఇవి నిల్వలు ఉన్నాయి. అలానే తీర మరియు ఇతర ప్రాంతాలంటే తమిళనాడులో ఇప్పుడే మనం చెప్పుకున్నాము నెయ్వేలి. ఓకే, ఆ ప్రాంతంలో. సో దేశంలోనే అతిపెద్ద లిగ్నైట్ నిల్వలు ఎక్కడ ఉన్నాయంటే తమిళనాడులో నెయ్వేలి అని చెప్పాలి మీరందరూ కూడా. అలానే రాజస్థాన్ పలానా ప్లేస్లో ఉన్నవి. అలానే గుజరాత్ మరియు జమ్మూ కాశ్మీర్లో ఈ యొక్క టెర్షరీ బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మ్యాప్ పాయింటింగ్లో కూడా మీరు చూసుకుని నేర్చుకోండి. తర్వాత ఇప్పుడు దీని గురించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఏ విధంగా వచ్చిందో చూడండి. భారతదేశంలోని మొత్తం బొగ్గు నిల్వల్లో 90% టెర్షరీ కాలానికి చెందినవి. తప్పు, ఎందుకని? సో భారతదేశంలో మొత్తం బొగ్గు నిల్వల్లో 90% ఏ కాలానికి చెందినవి అంటే టెర్షరీ కాలానికి కాదు, గోండ్వానా కాలానికి చెందినవి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి తప్పు. ఆంథ్రసైట్ బొగ్గు అత్యధిక కర్బన శాతాన్ని కలిగి ఉంది. ఎస్ కరెక్ట్, 95% కర్బన శాతాన్ని కలిగి ఉంటుంది. అలానే తమిళనాడులోని నెయ్వేలి లిగ్నైట్ బొగ్గు నిల్వలకు ప్రసిద్ధి. కరెక్ట్ స్టేట్మెంట్. సో కాబట్టి 2, 3 మాత్రమే సరైనవి. ఇది ఆన్సర్ బి. ఓకే, ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు. ఇక తర్వాత దేశంలో ముఖ్యమైన గోండ్వానా బొగ్గు గనులు ఎక్కడ ఉన్నాయి? దేశంలో ముఖ్యమైన గోండ్వానా బొగ్గు గనులు ఇప్పుడే మనం చెప్పుకున్నాం. చూడండి ఒకసారి ఈ మ్యాప్ పాయింట్ వ్యూలో మీకు చెప్పాను చూడండి. జార్ఖండ్లో జెరియా, బొకారో, అలానే డాల్టన్ గంజ్ ఇలాంటివి ప్రసిద్ధి గోండ్వానా బొగ్గు గనులకి. అలానే మధ్యప్రదేశ్ చూడండి, మధ్యప్రదేశ్లో ఇక్కడ చూడండి సింగ్రౌలి,
మధ్యప్రదేశ్లో సింగ్రౌలి, అలానే సాహోపూర్, అలానే ఉమారియా, ఇలాంటి ప్లేసుల్లో ఈ యొక్క గోండ్వానా బొగ్గు గనులు ఉన్నాయి. ఇవి జాగ్రఫీలో అడుగుతున్నాడండి, ఇవన్నీ కూడా జాగ్రఫీ మీకు ఏదైనా ప్రిలిమ్స్ రాస్తారు కాబట్టి జాగ్రఫీలో అడుగుతున్నాడు, అందుకని జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చెప్తున్నాను. అలానే మహారాష్ట్రలో చాందావార్త చాలాసార్లు ఎగ్జామ్లు అడిగాడు. అలానే భాండార్ ఇలాంటివి అడుగుతున్నాడు. పశ్చిమ బెంగాల్లో రాణిగంజ్ అయితే ఎన్నోసార్లు అడిగాడు, ఇది గోండ్వానా బొగ్గు రకానికి చెందింది. అలానే డార్జిలింగ్ కూడా. అలానే ఛత్తీస్గఢ్ అంటే గుర్తుపెట్టుకోండి కోర్పా, ఎక్సలెంట్గా చాలాసార్లు ఎగ్జామ్లు అడిగాడు ఇది. తర్వాత తెలంగాణ అంటే సింగరేణి గుర్తుకు రావాలి. అలానే కొత్తగూడెం, తాండూరు, పాల్వంచ ఇవన్నీ కూడా గోండ్వానా బొగ్గు గనులు. ఓకే. అలానే దేశంలో ముఖ్యమైన టెర్షరీ బొగ్గు గనులు ఎక్కడెక్కడ ఉన్నాయంటే రాజస్థాన్లోని బికనీర్, ఓకే. అలానే అస్సాం చూడండి, అస్సాంలో మాకూమ్ చాలాసార్లు ఎగ్జామ్లు అడిగాడు. అలానే నజీరా, జైపూర్, అలానే ఇక్కడ ఉత్తరప్రదేశ్లో నామ్చిక్, అలానే నామ్రోద్, అలానే ఇక్కడ తమిళనాడులో ఇప్పుడే మనం చెప్పుకున్నాం నైవేలి, ఓకే. నైవేలి ఇంకా టెర్షరీ బొగ్గు. తర్వాత జయంకొండ, చోళాపురం, అలానే మన్నార్గుడి ఇవన్నీ కూడా మరి టెర్షరీ బొగ్గుకి ఉదాహరణ అనమాట. సో కాబట్టి ఇవి మనం నేర్చుకోవాలి. ఓకే. సో చూడండి దీని గురించి ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు మీకు జాగ్రఫీలో కానీ లేకపోతే రేపు పొద్దున్న సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ ఎగ్జామ్లు అడుగుతాడు. ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, యువతల వైపు బొగ్గు గనులు ఇస్తున్నాడు, అలానే యువతల వైపు రాష్ట్రాలు జతపరచమంటున్నాడు. ఇది పోయినసారి ప్రిలిమ్స్లో ఇలానే అడిగాడు, చాలా గుర్తుపెట్టుకోండి. జరియా బొగ్గు గని, సో జరియా బొగ్గు గని దేనికి సంబంధించి ఇప్పుడే మనం చెప్పుకున్నాం, జార్ఖండ్. అలానే రాణిగంజ్ చెప్పుకున్నాం, ఏంటి పశ్చిమ బెంగాల్. అలానే తాల్చేర్ చెప్పుకున్నాం, ఒడిస్సా. అలానే సింగరేణి, తెలంగాణ. ఇవన్నీ కూడా ఫేమస్ బొగ్గు గనులు అనమాట. ఓకే. సో ఇలా మనల్ని ఎగ్జామ్లు అడుగుతూ ఉంటాడు జతపరచమని. A3, B4, C2, D1 జతపరిచాం. ఇట్లా మనకు ఫస్ట్ నేర్చుకోవాలి ఇవన్నీ కూడా. ఏ బొగ్గు గనులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి, ఆ బొగ్గు గనులు ఏ రకానికి చెందినవే గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఇలా మనల్ని ఎగ్జామ్లు అడుగుతున్నాడు. సో తర్వాత క్లాస్లో మనం ఏం చెప్పుకుంటామంటే ఇప్పటి వరకు మొత్తం కూడా బొగ్గుకు సంబంధించి, కోలుకు సంబంధించి స్టాటిక్ చెప్పుకున్నాం. సో నెక్స్ట్ క్లాస్లో దీనికి సంబంధించి అప్డేట్స్ మనం చెప్పుకుంటాం. అంటే ఎలాంటివి, ప్రస్తుతం ప్రపంచంలో భారతదేశము ఎన్నో అతిపెద్ద బొగ్గు నిల్వలు కలిగి ఉంది, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఇట్లా బొగ్గు ఉత్పత్తి ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది ప్రస్తుతము. అలానే భారతదేశము ప్రాథమిక వాణిజ్య ఇంధనంలో ఎంత శాతం వాటాతో బొగ్గు ఇంధనానికి ప్రధాన ఆధారంగా కలిగి ఉంది. ఇవన్నీ కూడా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో జరుగుతూ ఉంటాయి. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, కోల్ ఇండియా ఇట్లాంటి వెబ్సైట్స్లో మనకు దొరుకుతూ ఉంటాయి. వీటిని చూసే మీకు వివరంగా చెప్తాను. అలానే మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి వాటా సుమారు ఎంత శాతంగా ఉంది, 2024-25 సంవత్సరానికి బొగ్గు ఉత్పత్తి గత సంవత్సరంతో పోలిస్తే ఎంత శాతం పెరిగి ఎన్ని మిలియన్ టన్నులకు చేరింది, ఇవన్నీ కూడా మిమ్మల్ని ఎగ్జామ్ అడుగుతాడు. సో కాబట్టి నెక్స్ట్ క్లాస్లో ఈ అప్డేట్స్కి సంబంధించిన చిన్న వీడియో ఉంటుంది. మొత్తం కూడా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, అలానే ఈ బొగ్గుకు సంబంధించిన కోల్ ఇండియా, సో దీనికి సంబంధించిన వెబ్సైట్స్లో చూసి మీకు ఈ అప్డేట్స్ మొత్తం కూడా చెప్తాను, విత్ ప్రూఫ్స్తో సహా అందిస్తాను. సో వీడియో నచ్చితే అందరూ కూడా లైక్ చేయండి. సో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఈ కోర్స్ అనేది ప్రస్తుతం ఆఫర్లో ఉంది. సో ఈ ఆఫర్ అనేది నడుస్తూ ఉంది 1500 రూపాయలతోటి. ఇది అతి త్వరలో సో ప్రైస్ అనేది పెరుగుతుంది. సో మీరు ఎవరైతే కావాలనుకుంటున్నారో త్వరగా తీసుకోగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్.